ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏంటి? జాబ్ క్యాలెండర్ అంటే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అనేది మీ టార్గెట్ కంప్లీట్ చేసుకోవడం కోసం ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తే మేము ఇబ్బంది పడతాము అని అడుగుతున్నాం. ఇక్కడ ప్రభుత్వానికి ఈ విషయంలో వచ్చిన నష్టం ఏంటనేది ముందు చెప్పండి, తర్వాత మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుంటాం. ముందుగా అంటే నేను పార్టీకి రిప్రజెంట్ చేయలేక నేను కూడా నిరుద్యోగి. అశోక్ నగర్లో ఏ టీ స్టాల్, ఏ ఛాయ్ తాగితే ఏ టేస్ట్ ఉంటుందో నాకు తెలుసు. అండ్ నైట్ పాయింట్ల మీద తిరిగి మేము చదివిన వాళ్ళం. సో ఇన్ కేసు మీకు డౌట్ ఉంటే జీకేలో కూడా క్వశ్చన్ అడిగానే మేము కూడా ఆన్సర్ చేస్తాం. విషయం ఏంటంటే మేడం, మీరు డిఎస్సి గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. డిఎస్సి అనేది అకాడమికల్ ఇయర్ బేస్ మీద కూడా ఉంటుంది. అంటే ఇందాక దత్తన కొన్ని విషయాలు చెప్పారు. దత్తన నేను ఇంకో క్లారిటీ ఏమి ఇద్దాం అనుకున్నాను అంటే, మీ క్రిషాంక్ గారు ఎవరైతే ఉన్నారో మీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్, వారు కొన్ని రోజుల క్రితం ఒక పోస్ట్ పెట్టారు. ఏమని పోస్ట్ పెట్టారంటే, స్కూల్స్లో టీచర్ పోస్టుల విషయంలో గత కేసీఆర్ గారు నియమించలేదు, ఓకే, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు సరైన అంటే త్వరితగతిన నియమించలేకపోతున్నది, తక్కువ మంది స్టూడెంట్స్ కూడా ఎందుకు టీచర్లకు ఇంతవరకు నియమించట్లేదు అని చెప్పారు. సో అప్పటికే డిఎస్సి సంబంధించిన ఏది జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. మేడం నేను ఒక డౌట్ అడుగుతా. ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఉంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి టీచర్స్ కావాలి. టీచర్స్ కావాలంటే ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో రిక్రూట్ కావాలి. రిక్రూట్ అయితే నెక్స్ట్ మనం వాళ్ళని అపాయింట్మెంట్ ఇస్తాం. రిక్రూట్ కాలేదనుకుందాం, కానీ అక్కడ టీచర్స్ కావాలి, విద్యా వాలంటీర్లు పెట్టాలి, తప్పకుండా విద్యా వాలంటీర్లు పెట్టాలి. మరి విద్యా వాలంటీర్లుగా ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా వస్తారా అంటే రావాలి కదా, రారు. ఎందుకు రారంటే వాళ్ళు ప్రిపరేషన్ ఉంటారు. 11,000 జాబులు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత హెవీ నోటిఫికేషన్ అన్న, నన్ను చెప్పండి ప్లీజ్, హెవీ నోటిఫికేషన్. సో వాళ్ళు రావాల్సి ఉంటుంది, కానీ వాళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళు ప్రిపరేషన్లో ఉంటారు. ఇందాక దత్తన్ ఏమంటుండు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిరా అని అన్నారు ఒక మాట. 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేయాలంటే ఎట్లా అంటే మీరే చెప్పండి సలహాలు, ఎట్లా డేట్లు తీసుకొని పోవాలి అంటే ఒకదానికి ఒకటి క్లమ్జీ కాకుండా హాలిడేస్ చూసుకోవాలి, ఎగ్జామ్స్ అన్ని పెట్టాలి, దాన్ని కూడా ఎట్లా పెట్టాలి. జాబ్ క్యాలెండర్ వద్దనంటున్నారు కదా, పేపర్ లీకేజ్ జరిగినప్పుడు నేను కూడా రోడ్ల మీదకి వచ్చిన. ఈ విషయం మీకు కూడా తెలుసు. మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట కూడా నేను మాట్లాడాలి. ఎందుకంటే పది సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఊరు నుంచి ఎట్లా వస్తాం మేడం, మనం ఒక 6 నెలల కోసమో సంవత్సరం కోసం వస్తాం. అకాడమిక్ ఇయర్ కి పిల్లలు ఇబ్బంది పడతారు అంటున్నారు కదా మేడం. 10 సంవత్సరాల నుంచి అతను ఆగం చేశాడు. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ గురుకుల మేడం, గురుకుల అపాయింట్మెంట్ ఆర్డర్ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఇచ్చారు? ఆర్డర్ కాపీ ఇచ్చి 6 నెలలు అవుతుంది మేడం. వాళ్ళ పోస్టులు ఇవ్వండి. మీరు డిఎస్ రిజల్ట్ వెంటనే ఇచ్చేసి వెంటనే పంపించేస్తారు. ఎట్లా నమ్మాలి మేము మీకు? మేడం నేనేమంటున్నా, ఇప్పుడు నేను చెప్పింది 2 నెలల్లో మునిగిపోయేది ఏం లేదు మేడం. 10 సంవత్సరాల నుంచి ఆగమైనటువంటి వాళ్ళు పిల్లలు 2 నెలల్లో ఏం మునిగిపోరు. ప్రభుత్వ పాఠశాలలో ఈ రిక్రూట్ చేసేంత వరకు ప్రభుత్వ టాయిలెట్లు అవన్నీ బాగు చేయండి, అలా బాగు చేయండి. విద్యా వాలంటీర్లు నియమించుకోండి. వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వాలంటీర్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటిది? మీరు గతంలో విద్యా వాలంటీర్ వేశారు కదా, విద్యా వాలంటీర్ నియమించాలని నోటిఫికేషన్ ఇవ్వాలి కదా, మరి ఎందుకు ఎవరు చేయాలి? ఇప్పుడు మీరు నేనైతే అర్హులం కాదు, మరి ఎవరు అర్హులు? డిఎస్సి చేసిన వాళ్ళే అర్హులు కదా, మరి దాంట్లో రిక్రూట్ చేస్తే వాళ్ళు మళ్ళీ మాకు కూడా డిమాండ్ ఉంటాయని చెప్తారు. మరి ఇప్పుడు అంటే ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. సార్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి ఆ విషయాల్ని వాళ్ళని పిలిచి మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు చెప్పండి. ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళకే ఇప్పుడు గ్రూప్ 2 సంబంధించిన మూవ్మెంట్ చేస్తున్నారు. గ్రూప్ 2 మూవ్మెంట్ లో డిఎస్సి వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇంకో విషయం చెప్పాలంటే గ్రూప్ 2 మూవ్మెంట్ కి డిఎస్సికి కొంత సంబంధం లేని విషయాలు కూడా దానికి వాళ్ళు కూడా ఏకీపించాల్సిందే. నేను ఒక మాట ఉన్నాను, లాస్ట్ సారి గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయింది. గ్రూప్ 2 పోస్ట్ పోయినప్పుడు బీఆర్ఎస్ ఏమన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమన్నారు, గ్రూప్ 2 పోస్ట్ పోన్ జరగదు, అది జరగని పని మీరు ఎందుకు చేస్తున్నారు, దాని మీద అనవసరంగా మీరు చేసుకుంటారు అన్నారు. మరి ఇదే బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ చేయమని అంటున్నారు. అంటే అప్పుడు చెప్పింది రైటా లేకపోతే ఇప్పుడు చేస్తుంది రైటా? ఇది కూడా సమాధానం చెప్పాలి. సమస్య ఉంది, పూర్తిగానే చెప్తానే లేదు. ఒక మాట కూడా చెప్తాను, ఒక మాట చెప్తాను. అప్పుడు గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయమని ఎందుకు అడిగారు? ఎందుకు అడిగినంటే ఎగ్జామ్స్ అన్ని ఓవర్లాప్ అయినాయి, సిలబస్ ఎక్కువైంది మేడం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్ని ఓవర్లాప్ అయ్యాయి. అప్పుడు వాళ్ళు చేయమని చెప్పారు. చేశాము మేడం. ఇంత మేడం ఒక రోజులో అందరూ లైబ్రరీ దగ్గర గ్యాదర్ అయితే 1 డే టైం తీసుకొని నెక్స్ట్ డే ఇమిడియట్ గా పోస్ట్ పోన్ చేస్తారు. మేడం ఇంత నిర్బంధంలో కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇంత నిర్బంధంలో కూడా మేము భయపడితే కేసులు అయితే అని చెప్పేసి కూడా మేము భయపడితే
ఇదే కోదండరామ్ సార్ ఈ రోజు ఎమ్మెల్సీ కోసం విద్యాశాఖ మంత్రి కోసం ట్రై చేస్తున్నటువంటి కోదండరామ్ సార్ పార్టీ ఆఫీస్ లో మేము ఉండి మాకు పర్మిషన్ ఇప్పిస్తే కేసీఆర్ గారు ఒక్క నిమిషం అన్న ఎందుకు మాకు పర్మిషన్ క్రాంతి గారు మీ సమస్యల మీద ఆయన మాట్లాడారు కదా, ఆయన ఆన్సర్ రాంగ్ డైరెక్షన్ చేస్తే మీరు మళ్ళీ తర్వాత దాన్ని చెప్పండి. నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు అశోక్ సార్ ఉన్నారు, అశోక్ సార్ మన ఎమ్మెల్సీ నిలబడ్డారు, 40,000 ఓట్లు వచ్చినాయి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మొన్న బై ఎలక్షన్ కదా, మళ్ళీ ఇంకో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ తో ప్రిపేర్ అవుతున్నాను నేను చెప్తా. అది రాంగ్ డైరెక్షన్, అది పొలిటికల్ స్టేట్మెంట్ అవుతుంది. పొలిటికల్ స్టేట్మెంట్ కావచ్చు, మరి దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా. మేము సపోర్ట్ చేస్తున్నాం. ఏ విద్యార్థి సపోర్ట్ చేస్తున్నాం? మేడం ఒక విషయం చెప్తాను. ఈ రోజు అశోక్ సార్ దీక్ష చేసిన మేము టీఎస్పీసీ పోయినాం. మేడం ఒక విషయం, ఇప్పుడు ప్రక్షాళన అని అన్నారు. ప్రక్షాళన విషయం అప్పుడు మధ్యలో హారిజాంటల్ ఇష్యూ ఉండే, హారిజాంటల్ ఇష్యూని కూడా ఇప్పుడు సాల్వ్ చేసినాం. అదేవిధంగా ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారు, అంటే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ గారు వాళ్ళు సమర్థులు కాదు ఇదని చెప్పారు. నేను ఒక మాట స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుదలుచుకున్నాను. ఇప్పుడు కూడా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఒక్క కేసు అయినా ఇప్పుడు పెండింగ్ ఉందా? కేవలం ఎస్టీ రిజర్వేషన్ సంబంధించిన విషయం తప్ప మిగతా ఏ కేసులు పెండింగ్ లేదు. అది క్లియర్ అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని అన్నారు. మీరు చెప్పిన లెక్క ప్రకారమే ఇన్ కేసు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఎప్పుడో చెప్పారు కదా, మొన్న ఒక డిబేట్ లో చెప్పారు. మేడం నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి నేను జాబ్ క్యాలెండర్ వద్దని మీరే అంటున్నారు. మళ్ళీ జాబ్ క్యాలెండర్ వద్దని మీరే అంటున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి మేడం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసామని చెప్పారు మేడం. మళ్ళీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ తెర మీద తీసుకురావడం ఏంటి మేడం? మేడం ఇప్పుడు నేను ఒకటే సూటిగా ప్రశ్న, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం వీళ్ళకి ఇష్టం ఉందా లేదా? మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం ఇష్టమే, కానీ మమ్మల్ని బయట పాత నోటిఫికేషన్ ఫిల్అప్ ముందు వీళ్ళది క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు జాబ్ క్యాలెండర్ వేసుకొని నెక్స్ట్ జనరేషన్ కి మీరు నోటిఫికేషన్లు ఇవ్వండి. అంటే ఇప్పుడు పోస్టులు పెంచా మేడం, అంటే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఇయర్ లో గ్రూప్ 2 వద్దా? మరి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోస్టులు పెంచుతాను మాకు ఎందుకు హామీ ఇచ్చిండు? మేము అదే అడుగుతున్నాం కదా. రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 2 కి సంబంధించి పోస్టులు పెంచుతాం. వీళ్ళు కూడా పోయారు మేడం. పెంచుతామని పెంచుతామన్నారు. ఆ ప్రెస్ క్లబ్ లో వెంకట్ గారు కూడా వెళ్ళారు. అడగండి. నేను చెప్తా వినండి. ఇప్పుడు ఆయన సాక్ష్యం కదా, మేమే తెలియదు ఆయన సాక్ష్యం కదా. చెప్తా ఒక మాట వినండి. ఇప్పుడు ఏదైనా సరే మేము ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కాక, కానీ అల్టిమేట్గా నిర్ణయం తీసుకునేది టీజీపీఎస్సీ కదా. టీజీపీఎస్సీ నిర్ణయం అయితే తీసుకోవాలి కదా, ఎన్ని పోస్టులు ఎట్లా పెట్టి బాగుంటుందని చెప్పి. మీరు ముందు చెప్పేటప్పుడు కూడా ఆ విషయం మీకు తెలుసు. మేడం ఒక మాట, అల్టిమేట్ గా నేను ఒకటే అడుగుతున్నా మేడం, నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులు పెంచుదాం అనుకున్న మాట వరుసకి ఇప్పుడు కూడా డిస్కసబుల్ థింగే ఉంది. అది ఇంకా గవర్నమెంట్ ఏం కంక్లూజన్కి రాలే. ఇప్పుడు మీరు ఉద్యమాలు చేస్తున్నారు, గవర్నమెంట్ దాన్ని సీరియస్ గా తీసుకుంటుంది, తప్పకుండా సీరియస్ గా తీసుకుంటుంది. పేపర్లలో వచ్చింది కదా 1:50 సాధ్యం అవుతుంది అని. మేడం ఒక విషయం అంటే గ్రూప్ 1 పోస్టులు పెంచాం మేడం, ఆల్రెడీ గ్రూప్ 1 పోస్టులు పెంచాము, బయోమెట్రిక్ కూడా పెట్టాము, ఇప్పుడు మెయిన్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. మేడం గ్రూప్ 1 అడగకుండా పెంచారు మేడం. వీళ్ళు అసలు సమస్య గ్రూప్ 2 లో వీళ్ళు ఇచ్చిన హామీ పెంచుతలేరు. మేము అదే అడుగుతున్నాం. అయితే ఇప్పుడు దీంట్లో పొలిటికల్ యాంగిల్ ఏడ ఉంటుంది? మిమ్మల్ని మోసం చేయాలని గవర్నమెంట్ ఎందుకు ట్రై చేస్తుంది? చేస్తున్నారు కదా, ఇంకా ఎందుకు చేస్తుంది? వెంకట్ గారు డిఎస్సి పోస్ట్ పోన్ చేయడానికి మీరు ఇందాక ఏదో విషయాలు చెప్పారు, పిల్లలకి టీచర్లు లేరు కాబట్టి రిక్రూట్ చేసుకోవాలి అనే విషయం చెప్పారు. బట్ గ్రూప్ 1కి గ్రూప్ 2కి గ్రూప్ 3కి మిగిలిన ఎగ్జామ్స్కి ఏదైతే గ్యాప్ అడుగుతున్నారో దానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? నేను చెప్తాను మేడం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని అన్నాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న ప్రధానమైన అజెండా, ఇప్పుడు ఇన్ కేస్ గ్రూప్ 2 పోస్టులు కనుక పెంచితే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 2 పోస్టులే ఉండవు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని ఎట్లా చెప్పారు? విశ్వాల్ కమిటీ మరి ఇక్కడ విశ్వాల్ కమిటీ రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశ్వాల్ కమిటీ 1,90,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పింది కదా, ఎందుకు కేసీఆర్ వేస్తారని చెప్పి కేసీఆర్ ప్రశ్నించడం. ఇప్పుడు మీరెందుకు ఆట ఆడక ముందే రూల్స్ ఉంటాయి మేడం, ఆటలో స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కూడా నేను కూడా ఒక నిరుద్యోగిగానే మాట్లాడుతున్నా మేడం. నేను కూడా విక్టిమ్నే. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ లో వేకెన్సీ ఉండవని ఎట్లా చెప్తున్నారు మీరు? అన్న ఒకటే విషయం, 33 జిల్లాలు మండలానికి ప్రతి మండలానికి ఒక డిప్యూటీ తహసీల్దార్ ఉండాలి, ఒక ఎంఆర్ఓ ఉండాలి మేడం. ఈ వేకెన్సీ ఎడువైనా మేడం. మేడం ఒక మాట నేను మాట చెప్తా. ఇప్పుడు దత్త